ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణకు తెరదింపడానికి వీలుగా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధినేత పుతిన్ చెప్పారు. ఇజ్రాయెల్ భద్రతకు హామీ ఇస్తూ శాంతియుత ప్రయోజనాల కోసం ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగించేలా ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడానికి అవసరమైన చర్చలకు సహకరిస్తానని తెలిపారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణ నిజంగా చాలా సంక్లిష్టమైన అంశమన్నారు. అయినప్పటికీ దీనికి పరిష్కార మార్గం కనిపెట్టవచ్చని స్పష్టం చేశారు. ఇక పుతిన్ ప్రతిపాదన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. ముందు మీ సంగతి చూసుకోండి, ఉక్రెయిన్తో యుద్ధం ఎలా ఆపాలో ఆలోచించుకోండి అన్నారు. మీకు మీరే మధ్యవర్తిత్వం వహించుకోండి అన్న ట్రంప్ తన కోసం ఏం సాయం చేయాలన్నారు. సొంత సమస్య గురించి ఆలోచించుకున్న తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని పుతిన్ కు ట్రంప్ చురకలంటించారు. ఆపరేషన్ సింధును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను కూడా వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకురాగా తాజాగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ గగనతలం మూతబడింది. దీంతో రోడ్డు మార్గాన ఇజ్రాయెల్ దాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ నుండి భారత్ రావాలనుకునేవారు వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని భారత ఎంబసీ తెలిపింది. టెల్ అవీవ్లోని ఎంబసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.